వికారాబాద్ జిల్లాలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలో ఈ ఘటన జరిగింది. కంపెనీలో ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ బట్టి పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ వెలువడుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పేలుడు ఘటన సమయంలో కంపెనీలో ఉన్న పలువురు కార్మికులకు గాయాలైనట్టు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సింది. పేలుడు నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం ఎవరిని లోపలికి అనుమతించలేదు. జరిగిన వెంటనే మీడియా స్థానికులు అక్కడ చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది గేట్లు వేసి లోపలికి ఎవరిని రానివ్వలేదు. ఘటన గురించి ప్రశ్నించగా అది ప్లాంట్ పేలుడు కాదని కేవలం లారీ టైర్ పేలిందని చెప్పి వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువ ఉండడంతో అదనపు ఫైర్ ఇంజన్లు కూడా రప్పించినట్టు తెలుస్తోంది. పరిస్థితి అదుపులోకి వచ్చాక ఎవరైనా గాయపడ్డారా, ప్రమాదానికి గల కారణాలేంటి అనే విషయాలు తెలిసే అవకాశం ఉందని ఫైర్ ఇంజన్ అధికారులు పేర్కొన్నారు. క్లియర్ వచ్చింది. ఇక అట్లే వచ్చింది మామూలు. ఏమంత కనబడుతుంది. ప్రసెంట్ ఎప్పుడే చూడు మనసు చచ్చిపోయి ఎట్లా అప్పుడే